హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర శంభో శంకర పాహి మాం ప్రభో. భక్తులారా, వైశాఖ మాసంలో లక్ష్మీనారాయణ యొక్క ఆరాధన ఎంత విశేషమైనటువంటిదో, ఈ వైశాఖ మాసంలో మాస శివరాత్రి కూడా అంతే విశేషమైనటువంటిది. జూన్ 4 మంగళవారం మాస శివరాత్రి. ఈ రోజున రాహుకేతు సంబంధించినటువంటి సమస్యలతో ఉన్నటువంటి వారు, కుజుడికి సంబంధించినటువంటి సమస్యలతో ఉన్నటువంటి వారు సమీపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి యథాశక్తి పూజలు చేయించుకొని, అలాగే శివుడికి కూడా అభిషేకాలు చేయించుకోవాలి. శివుడికి కూడా అభిషేకాలు చేయించుకోండి. మాస శివరాత్రి రోజున చాలా ఆలయాలలో హోమాలు జరుగుతుంటాయి. మృత్యుంజయ హోమాలు కానీ, నవగ్రహ హోమాలు కానీ, నక్షత్ర హోమాలు కానీ, అక్కడ ఆలయాలలో ఏ హోమాలైనా సరే జరుగుతుంటాయి. వెళ్ళి కనుక్కోండి. ఆ రోజున హోమాలలో పాల్గొనండి. ఖచ్చితంగా మంగళవారం కాబట్టి మంగళవారం రాహుకేతులకు సంబంధించింది, అలాగే కుజుడికి సంబంధించినటువంటిది. ఇలాంటి గండభేరుండ కష్టాలు ఉంటే కనుక తొలగిపోతాయి. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది, అలాగే సంతానం కావలసిన వారికి సంతానం కూడా కలుగుతుంది, అలాగే సర్పదోషాలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. మంగళవారం మాస శివరాత్రి ఎంతో విశేషమైనటువంటిది, మంగళప్రదమైనటువంటిది, సర్వకార్యాలలో విజయాన్ని చేకూర్చుతుందన్నమాట. మంగళవారం అంటే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేషమైనటువంటిది కదా. అలాగే మాస శివరాత్రి కూడా వచ్చింది కదా. మాస శివరాత్రి వచ్చినందువల్ల మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి, అలాగే శివుణ్ణి కూడా అభిషేకించి, ఆలయాలలో కొన్ని ఆలయాలలో భస్మాభిషేకాలు కూడా జరుగుతుంటాయి, హోమాలు కూడా జరుగుతుంటాయి. వాటిల్లో పాల్గొనండి. సాక్షాత్ ఆ శివుడు శివపుత్రుడైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేసుకొని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి.